హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు చెప్పబోయే రీడింగ్‌లో ఎవరి గురించి అయితే మనం ప్రతిరోజు చెప్పుకుంటాం కదండీ. ఈ రీడింగ్‌లో వచ్చేసి మనం భార్యాభర్తల గురించైనా, మన ఫ్రెండ్స్ గురించైనా, లవర్స్ గురించైనా, ఇంకా ఎవరి గురించైనా ఇతర వాళ్ళ గురించి చెప్పుకుంటాం కదండీ. కాబట్టి ఈరోజు ఎవరి గురించి వెళ్తుందో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓం నమః శివాయ. ఒక పర్సన్ వచ్చేసి ఏమనుకుంటున్నాడు అనేది మనం పూర్తిగా రాద్దాం, చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? థర్డ్ పర్సన్ ఏమనుకుంటుండో, మరి మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు కొన్ని కార్డ్స్ ఇక్కడ పెడతాను. వచ్చి ఎవరు ఏమనుకుంటారో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? 2 3 4 5 7 8 9 10. చాలా నెల్లిందండి. ఒక పర్సన్ వచ్చేసి ఇక్కడ ఏమని ఆలోచిస్తున్నానంటే, నేను చాలా మట్టుకైతే చాలా మంది గురించి చాలా ఆలోచనలు చాలా మట్టుకు చేశాను. కానీ నా వరకు వచ్చేసరికి నా గురించి ఎవరు ఏమీ ఆలోచన చేయలేరు. కాబట్టి నేను ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఇదిగా ఉన్నా కూడా ఎవరు చూసినా నన్ను ఏదో ఇంతగా చూస్తున్నారు. నేను నా భార్య బిడ్డల కాడ కూడా నేను చాలా మట్టుకి ఎంతో దూరంగా అయిపోయాను. నేను డబ్బు మాత్రం చాలా సంపాదించాను. ఈ డబ్బు సంపాదించుకొని నేను ఏం చేసుకోవాలి? నన్ను ఎందుకోసమని దూరం పెట్టారు? నేను ఏం చేశానని నన్ను దూరం పెట్టారు అని చెప్పేసి మీ పర్సన్ మాత్రం చాలా మట్టుకి చాలా సఫర్ అవుతున్నాడండి. దీంట్లో వచ్చేసి ఏ విధంగా సామాన్యంగా నేను ఎవరి మాట వినను. నా పని ఏదో నేను చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను. కాబట్టి ఒకటేసారి వచ్చేసి సడన్గా ఈ విధంగా నన్ను ఇలా బాధలు పెట్టడము, నన్ను చేయడము ఎందుకో నాకు ఆశ్చర్యం అయిపోతుంది, విచిత్రంగా అయిపోతుంది. కాబట్టి ఈ డబ్బు ఉన్నా కూడా డబ్బు చేతిలో పట్టుకొని కూడా నేను ఇంత ఆలోచన చేస్తున్నానంటే ఆవిడకి ఇంకేం కావాలో ఏమో నాకు అర్థమవుతలేదు అని చెప్పేసి భార్య గురించి వచ్చి చాలా ఆలోచిస్తున్నానండి. వాళ్ళకి ఎక్కడి నుండి సమస్యలు మొదలైనాయని మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్నగారు అమ్మాయిని ఏమంటున్నాడంటే, నువ్వు కాదని చెప్పేసి మా మాట కాదని చెప్పేసి నువ్వు అక్కడికి వెళ్ళేసి అతన్ని పెళ్లి చేసుకొని నువ్వు చాలా ఇది చేసావు. ఈరోజు అతని డబ్బు మామూలుగా ఉంది, 10 మంది 10 రకాలు అనుకుంటున్నారు అని అంటే, ఎందుకు నాన్నగారు మీరు ఇలా అంటున్నారు? నా భర్త డబ్బు సంపాదిస్తున్నాడు, మేము చక్కగా కాపురం చేసుకున్నా ఉన్నావు అని ఒక మాట అనేసిండు. ఛీ, నేచురల్, నువ్వు మన ఇంటికి రాకు, నువ్వు వేరే కులం అతన్ని చేసుకున్నావు కాబట్టి మనం వేరే కులం, అతనిది వేరే కులం అని చెప్పేసి మాట్లాడి తండ్రి బాగా తిడుతున్నాడు. అంటే కులాలు వేరైనా సరే నాన్న, అందరికి ఉండేది ఒకటే రక్తం కదా, ఒకటే గుణం కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మనిషివే, అతను మనిషే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అతని గురించి? నన్ను అతని కోసం దూరం చేయాలని చెప్పేసి నువ్వు అతనికి ఎవరితోనూ లేని మాటలు చెప్పించి మా ఇద్దరికి గొడవలు చేపిస్తావా? నువ్వు అసలు కన్న తండ్రివేనా అని అంటే, నా పరువు మర్యాదలు అన్నీ తీసిన తర్వాత నువ్వు ఊర్లో ఉండుడే అవసరం లేదు, నువ్వు ఊరు చివరిలో బతుకుతావో, ఊరు వదిలిపోయి బతుకుతావో అని చెప్పేసి ఆ తండ్రి చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రికి ఊర్లో అనేది బాగా ఈగో, డబ్బు అన్నీ ఉన్నాయి కాబట్టి అహంకారం ఎక్కువ. బిడ్డ ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడు వాళ్ళ కులపోడు కాదు. కాబట్టి దాని గురించి నువ్వు నా కులంగానూని చేసుకున్నావు కాబట్టి మీ ఇద్దరికి ఈ ఊరిలో ఉండే అర్హత లేదు కాబట్టి నువ్వు దూరంగా వెళ్ళిపో అని అంటుంది. నువ్వు ఈ ఊరిని ఏం సంపాదించలేవు,
కాబట్టి నేను ఊర్లోనే ఉండి బతికి చూపిస్తాను అని చెప్పేసి కూతురు సమాధానం చెప్పేసి వెళ్ళిపోతున్నది ఫ్రెండ్స్ వాళ్ళ తండ్రికి. ఇక ఇక్కడ వచ్చి ఒక దేవుడి దగ్గర ఏమని అడుగుతున్నారంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల గురించి వెళ్ళిందండి వాళ్ళకి ఇక దేవుని కోరుకుంటున్నారు. ఏమండి మనం ఇద్దరం కలిసి మనం ఎంతో ఇష్టంగా మేము పెళ్లి చేసుకున్నాం గాడ్స్. అయితే నన్ను మా నాన్నగారు ఈ ఊరు నుండి వెలివేస్తా అంటున్నాడు. మమ్మల్ని దూరంగా వెళ్ళిపోమ్మని అంటున్నాడు. అసలుకి నేను ఏమి చేయాలి, ఏం ఆలోచన మాకు తోయడం లేదు అని అక్కడ ఒక గాడ్ని అడుగుతారు. కాబట్టి ఏమంటారంటే మీ జంట ఎప్పుడూ విడిపోదు, మీరు ఒకటిగానే ఉంటారు, నా ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి నువ్వు పంతంతో ఇక్కడ నెగ్గాలనుకుంటే, నువ్వు సమాధానం చెప్పాలనుకుంటే, నువ్వు అందరితో గెలిస్తేనే నువ్వు చాలా మట్టుకి పైకి వస్తావు అని చెప్పాడు. నీ ధైర్యమే నీకెంత గొప్పతనం తెలుస్తుందా? నీ భర్తకి ఏదో అంటుండని నీ భర్త ఏ చిన్న మాటకైనా ఆయన మనస్తత్వం చాలా చిన్నది కాబట్టి ఆయనకు ధైర్యం తక్కువ, నీకు ధైర్యం ఎక్కువ అని చెప్పేసి అక్కడ గాడ్స్ చెప్తున్నాడు ఫ్రెండ్. కాబట్టి నేను ధైర్యం కొద్దీ ఊర్లో నేను నెగులుతాను, మా నాన్నగారికి ఏందనేది నేను చూపెడతాను అని చెప్పేసి కూతురు అక్కడ ఒక గాడ్స్ దగ్గరికి వెళ్ళి కోరుకున్నారు ఇద్దరు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం ఆలోచన అంటే భర్త ఏమనుకుంటుండంటే నా భార్యని ఇంత పెద్ద మాట అన్నాడు, చేసిన తర్వాత ఇంకా నేను నేను డబ్బు వాళ్ళకన్నా ఎక్కువ ఉండొచ్చు, నేను తక్కువ, నేను కులం ఏంచాడు కాబట్టి నేను డబ్బుతో సమానంగా ఉన్నప్పుడు ఏమంటాడో చూస్తాను, నేను చాలా డబ్బు సంపాదించుకొస్తాను. ఇంకా నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు, ఊర్లో నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఊరు దాటిపోయి డబ్బు ఎంత సంపాదించుకొస్తానో, మీ నాన్న ఈరోజు డబ్బు ఉన్నదని విర్రవీగుతున్నాడు కాబట్టి మన గురించి కులాలు మతాలను కూడా ఎంచుతున్నాడు. ఆ డబ్బు సంపాదించుకొని వచ్చిన తర్వాత ఏమంటాడో అప్పుడు మనం చూద్దాం, సరేనా? నువ్వు చాలా సంతోషంగా ఉండు, నేను బయలుదేరుతున్నాను, నువ్వు ఎటువంటి టెన్షన్లు పెట్టుకొని ఆలోచనలు చెయ్యకు, నువ్వు మన పిల్లల్ని చూసుకుంటా ఎంత ఆరాంగా ఉండు, ప్రతిసారికి గొడవ పడకు. అతను ఎలాగో మీ నాన్నగారు వెళ్ళిపోవాలని గొడవలు పెడతారు, నాకు ఎటువంటి హానికారం చేస్తాడని భయపడకు, నేను చాలా ధైర్యంగా ఉంటాను, సరేనా? నేను వచ్చేటప్పుడు నేను డబ్బు గెలుచుకొనే వస్తాను అని ఆయన చెప్పేసి బయలుదేరుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినాక ఆలోచన ఏమని చేస్తున్నాడంటే భార్య ఏమంటుందంటే నా భర్త చాలా మట్టుకి చాలా దూరంగా వెళ్ళాడు, దేవుడా శివయ్య ఎలాగైనా నాకు భర్త డబ్బు సంపాదించుక రావాలి, మా నాన్నకి బుద్ధి చెప్పాలి, మేము కాదని ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు ఈరోజు మా మతాల గురించి కులాల గురించి ఎంచుతున్నాడు, మా నాన్నగారికి చాలా డబ్బు ఉంది, డబ్బు అహంకారం ఏందనేది చూద్దాం, మేము కూడా చాలా డబ్బు చేతిలో పట్టుకున్నప్పుడు మా నాన్నగారితో మాట్లాడతానని ఇలా చేసాపుతుంది, ఆ దేవుణ్ణి వేడుకుంటుంది, నేను ఇలా డబ్బు పట్టుకున్నప్పుడే మా నాన్నగారికి సమాధానం చెప్తాను అని చెప్పేసి అక్కడ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అంటే ఆయమ్మ కూడా ఇలా డబ్బు పట్టుకున్నాక నేను వాళ్ళ నాన్నగారితో ఏందనేది మాట్లాడతా అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆమె ఏమన్నా ఆలోచిస్తుందంటే వాళ్ళ తల్లి, ఇదిగో నువ్వు ఎందుకు అనవసరంగా మాటలు అమ్మాయిని అంటున్నావు, అమ్మాయి కాదని చెప్పేసి పెళ్లి చేసుకొని ఊర్లో చాలా మట్టుకు అందరితో మంచిగా బతుకుతుంది కాబట్టి నువ్వు ఎందుకు ఇలా అమ్మాయిని అన్నావు చేసావు, అమ్మాయి ఏం తప్పు చేసిందంటే నీకేం తెలిసే వెరితానా, నాకు మర్యాదలన్నీ తీసేసింది, మనకు డబ్బు లేదా అంతస్తు లేదా, నేను అంతకన్నా మహారాజుని తెచ్చి నేను పెళ్లి చేస్తుంటిని, కాదని చెప్పేసి మన జాతి కాలాన్ని మన కులం కాలాన్ని చేసుకుంది, మనకేం డబ్బు తక్కువ ఉందా అని చెప్పేసి భార్య నిలదీసి అడిగాడు. నువ్వు డబ్బు డబ్బు అంటున్నావు, రేపు అదే డబ్బు అమ్మాయి సంపాదించిన తర్వాత నువ్వు ఏడో మొహం పెట్టుకుంటావు అని చెప్పేసి భార్య ముఖం మీద మాట్లాడేసింది. నువ్వు నాకు ఎదురు చెప్పే అవసరం లేదు, నాకు ఏ రోజు నా కూతురు దాటిపోయిందో ఆ రోజు నుండి అది వేరే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు.
సరే చూస్తూ ఉండు, నీ కూతురు నీకన్నా ఎక్కువ సాధిస్తుంది, ఇదే ఊర్లో ఉంటుంది అని అంటే, నేను కూడా చూస్తాను ఎలా ఉంటారో వాళ్ళు అని చెప్పేసి భార్యతోని చెరుతుగా మాట్లాడేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి రాండని ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఒక దారిలో పోయేటప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు అతన్ని కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని ఏదో కించపరిచి ఆయన చెప్పుడు మాటలు విని, ఎలాగా ఊరు పెద్ద మనిషి చెప్పాడు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అతన్ని చిత్రహింసలు పెట్టమని చాలా మట్టుకి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ దేవుడు వాళ్ళకి తగిన శిక్ష చేస్తాడు. ఒకరోజు పోతా పోతా ఉంటుంటే ఒక బావి దగ్గర చూసుకోకుండా, అరే మనం చేసాము, మనకు అనుకూలంగా డబ్బు ఇచ్చాడు, ఇంకేంది ఊర్లో వాడికన్నా సంతోషంగా బతకచ్చు, వాడు ఇంకా ఊరు చివర్లో దాటి వెళ్ళిపోయాడు, ఇంకా వాడు ఏం డబ్బు సంపాదించుకొస్తాడో ఏం చేస్తాడో మనకు తెలియదు, మనం మాత్రం గెలిచాము, మన పెద్ద మనిషి మనకి ఇక వాళ్ళ కూతురికి చిచ్చు పెట్టమని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులతో మనం సంతోషంగా హ్యాపీగా ఉందాం, ఇంకేంది ఎటువంటి బాధలు లేవు, మన పిల్లలు కూడా చాలా సంతోషంగా చూసుకుందామని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ పోతే ఒక నీటిలో పడిపోతారు. నీటిలో పడిపోయి చేప లెక్క కొట్టుకుంటూ ఉన్నారండి. అక్కడ చేప కప్ప లెక్క కొట్టుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడు ఆలోచన వచ్చేసి ఏమన్నా వచ్చిందంటే, మనం చేసిన ద్రోహానికి ఏమో దేవుడు శిక్ష వేశాడు. మనం మాట్లాడుకుంటూ వస్తుంటే మన కళ్ళ ముందు ఇక్కడ ఏం లేకుండా కూడా ఒక బావి లెక్క ఉండి మనం లోయలో పడిపోయాము. ఇక్కడ అన్ని విచిత్రాలు కనపడుతున్నాయి. అసలు మనం ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. ఇక దేవుడు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ఒరే నీచులారా, చెప్పుడు మాటలు విని ఇంకోళ్ళ కాపురాలు నాశనం చేస్తారు మీరు, మీకు ఏం మంచిగా అవుతుంది అని అంటారు. అప్పుడు దేవుణ్ణి తలుసుకుంటారు. శివయ్య నన్ను పైకి లాగండి, మేము ఏదో ఏదో ఇంతగా వేరే ప్రపంచంలో ఉన్నట్టు కొడుతుంది ఇంతలోనే అని చెప్పేసి దేవుణ్ణి తలుసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు వచ్చేసి ఎంత నీచ పనికి ఒడిగట్టారు డబ్బుల గురించి, కాబట్టి నా పేరు కూడా మీకు తలుసుకునే అర్హత లేదు, అర్థమవుతుందా? మీరు ఇంకొకళ్ళ కాపురంలో నాశనం చేయాలని చూస్తే మీకు తగిన శిక్ష ఇదే. మీరు మారతానని నాకు దండం పెట్టుకొని పైకి వెళ్ళిపోండి, కళ్ళు మూసుకున్నంత లోపల పైన ఉంటారని చెప్పాడు. అనుకున్నారు కొద్ది అందులో వాళ్ళకి ఒక 3-4 గంటలు అంటే ఒక 3 గంటలు అందులో అనుభవం ఏందో అని అనుభవించారండి. అందులో దిగిన తర్వాత ఇక అనుభవించారు. అరే మన ఇద్దరము చచ్చిపోతే ఎట్లుంటాం రా, మనం ఇదే అవుతాం ఎట్లుంటాం రా అనే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మనం ఇద్దరం చచ్చిపోతాము, మన ఇద్దరం కలిసి చచ్చిపోతామో కలిసి ఉంటామో మనకు తెలియదు, అసలుకి ఎట్లారా మన పరిస్థితి, అరే మీ వాళ్ళు ఏమంటారో మా వాళ్ళు ఏమంటారో, మీ కులపోలు ఏమంటారో మా కులపోలు ఏమంటారో అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నారు ఆ లోయలో దిగినాక. ఇక వాళ్ళు ఏమంటారు, అరే సస్తే ఇద్దరం చస్తాం కదరా, మన ఇద్దరు ఒక దగ్గర పూడ్చి పెడతారు కదా అంటే, ఎలా పూడ్చి పెడతారా, నువ్వు ఇది వేరే కులం నాదే కులం అంటే, అరే ఇప్పుడు కులాల గురించి చేస్తావారా, మన ఇద్దరు బతుకులు చావు ఒకటేరా, ఇద్దరు ఊపిరి వదిలినామంటే దేవుడి కాడికే వెళ్ళిపోతాము, దేవుడు మనం ఇద్దరిని వేరే వేరే కులాలు అని చెప్పేసి నిన్ను బతికించి నన్ను చంపాడు కదా, ఇది ఏడ నేర్చుకున్నావురా నువ్వు అంటే, నీకు ఇప్పుడు బుద్ధిమంతి మాటలు మాట్లాడుతున్నావు, మన దొరగారు చెప్పినప్పుడు నువ్వు డబ్బు తీసుకున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పలేవు అంటే నాకు అర్థం కాలేదు, ఇక్కడ నీటిలో పడాక ఈ వాతావరణం అనేది ఏంటిదో, ఇది ఏంటిదో గృహ లెక్క ఉంది, నాకు అర్థం అవ్వట్లేదు, కిందికి మితికి తపస్సు చేసినట్టుంది నాకు, అందుకే కావచ్చు ఇక్కడ నాకు దేవుడు గుర్తొస్తున్నాడు, అందరం ఒకటే అనిపిస్తుంది, నేను దేవుణ్ణి వేడుకుంటాను, మేమంతా ఒకటే అని చెప్పేసి వేడుకుందాం రా, మనం పైకి వెళ్దాము, తప్పైపోయిందని దేవుణ్ణి వేడుకుందాం అని అంటారు. సరే నేను ఫ్రెండ్స్ వాళ్ళు వేడుకొని ఆ దేవుడికి అడుగుతారు, తండ్రి మేమంతా ఒకటే కులం ఒకటే జాతి, మేము ఎంచుకున్న దాంట్లో మేము ఆ పెద్దయిన చెప్పిన మహారాజు చెప్పిన మాటలు వినేసి డబ్బు ఆశ కొద్దీ వాళ్ళకి లేనిపోని గొడవలు పెట్టాము, మమ్మల్ని క్షమించు శివయ్య, మేము మా తప్పు మేము తెలుసుకున్నాము అని చెప్పేసి మొక్కుకున్నాక వాళ్ళు ఎప్పటిలెక్క నిలబడిన తర్వాత వాళ్ళు అప్పుడు అనుకుంటారు పైకి వెళ్ళేసి. సరే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది.
ఏదైనా మన అనుకున్నది మనం ఎంత గట్టిగా ఆయుధం లేక పట్టుకొని ఉంటేనే అన్ని మతాలు అన్ని కుటుంబంలో ఒకలాగానే ఉంటుంటాయి. మనం పట్టుకున్నంత సేపు అవునండి ఒక మాట చెప్తాను. ఏ విధంగా అయినా మనం ఒక ఏమంటారు ఒక కత్తి పట్టుకుంటే ఆ కత్తి రాజులు పట్టుకోవాలనే ఉంటుంది కదండీ! మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు గుంపం లెక్క గట్టిగా పట్టుకొని ఆ ఆయుధాన్ని పట్టుకొని కొన్ని ఆలోచనలు ఎందుకు చేస్తారు? అంటే ఒకే కులం ఉన్నోడే పట్టుకోవాలి కదా! రాజు ఊరికి రాజు అన్నప్పుడు రాజే పట్టుకొని ఉండాలి కదా! కాకపోతే ఇంకొకళ్ళు విధవాళ్ళు కూడా పట్టుకొని ఆ విగ్రహాన్ని పట్టుకొని, కిరీటంని పట్టుకొని, కత్తిని పట్టుకొని నేను కూడా ఇలానే రాజు లెక్క తయారవుతాను. నేను ఇలానే కిరీటం పెట్టుకొని తిరుగుతాను. డబ్బు సంపాదిస్తానని ఎందుకంటారండి? కాబట్టి అందరం ఒకటే కులం అంతా ఒకటే మన జాతి, మనం ఒకటే కుటుంబం అనుకున్న వాళ్ళు చాలా బాగుపడతారు. రాజు అన్నానని చెప్పేసి ఆ రకంగా ఉండొద్దు. అతను ఏమంటున్నాడు, అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఒక చిన్న పని చెప్పండి అని చెప్పేసి అక్కడ అతను అడుగుతున్నాడు. అడిగితే అతను ఏం చెప్తున్నాడంటే, నీకేం పని కావాలి అని అంటే, నువ్వే పని చెప్పినా సరే నేను చేస్తానని తనకు అడుగుతున్నాడు. ఎందుకంటే మా మామయ్య చాలా మట్టుకి కులం గురించి వేదనగా మాట్లాడాడు. చాలా బాధగా అనిపించింది. వాళ్ళ కూతుర్ని అలా కాదని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నానంటే నీకు కత్తి పట్టుకునడం ఒక కులం లేనివాడని కాదు. ఎవరైనా ఆయుధం గట్టిగా పట్టుకొని నేను ఈ పనిలో సాధిస్తానని చెప్పి ముందు ధైర్యం కొద్దీ వెళ్తేనే చాలా బాగుపడతారు. నువ్వు చాలా డబ్బు సంపాదిస్తావు. ఆ మాట మనసులో పెట్టుకోకు. సరేనా? నీకు నేను ఈ ఆయుధం ఇస్తున్నాను. ఈ ఆయుధంతోని నువ్వు డబ్బు సంపాదించి ఇలా కిరీటం పెట్టుకొని నువ్వు కూడా ఒక మహారాజు లెక్క నువ్వు మీ ఇంటికి వెళ్తావు, మీ ఊరికి వెళ్తావు అని చెప్పేసి చాలా సపోర్టింగ్గా ఒక రాజు మాట్లాడాడు ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్? ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి భార్య ఏం ఆలోచన చేస్తుందంటే, నేను మా నాన్నగారితోనే నేను శబ్దం చేశాను, నేను ఎంతో చేతులు కట్టాను, నా భర్త అనుకోలేక వస్తాడా, నేను ఇలానే బందీగా అయిపోతానా ఈ ఊరిలో అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తుంది. అయితే అక్కడ ఆమె ఆలోచనల కొద్దీ లేదు నా భర్త ఎంతైనా డబ్బు సంపాదించుకొస్తాడు, మా నాన్నగారికి బుద్ధి చెప్తాడు, ఇక వేరే వాళ్ళతో కూడా మమ్మల్ని ఎంతో చిత్రహింసలు పెట్టాడు కాబట్టి మమ్మల్ని వేరు వేరు అని చెప్పేసి చాలా మట్టుకు ఎగతాళి చేశాడు. ఈరోజు నేను ఇక్కడ ఒక బందీ లెక్క నిలబడ్డాను ఊరి చివరిలో. నా భర్త ఎప్పుడు వస్తాడో వచ్చేదాకా నాకు ఈ బందీతనం తప్పదు. కాబట్టి దేవుడా శివయ్య నా భర్తకి త్వరలోనే ఏదో ఒక పని చూపెట్టి మా మీద ఇంత దయ చూపించి తండ్రి అని చెప్పేసి భార్య అక్కడ వేడుకుంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి అతను పనికి వెళ్ళిన తర్వాత అతనితోని ఇంకొక అతను పనికి వెళ్తాడు. ఆహా ఏంటి కొత్తగా పనిలో చేరావా, ఏం చేస్తున్నావు, మొక్కలకు నీళ్ళు పోస్తున్నావా, చాలా సంతోషంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. ఏంటి నేను సంతోషం ఉండేది నా బొంద, నేను మా ఊర్లో లేకుండా ఒక అమ్మాయిని మహారాజు అమ్మాయిని నన్ను ఇష్టపడింది, నేను అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము, ఊర్లోనే చిన్న వ్యవసాయం నా కాడ ఉన్న కాడికి చేసుకుంటూ బతుకుతుంటే ఇక్కడ డబ్బు ఏముంది ఆస్తి ఏముంది అని చెప్పేసి చాలా మట్టుకు వచ్చేసి ఎన్నో విచిత్రమైన మాటలు మాట్లాడి కులాలు వేదాలను మాట్లాడేసి చాలా బాధ పెట్టాడు. మా భార్య వచ్చేసి నా భర్త నీకన్నా ఎక్కువ డబ్బు సంపాదించినాక కులాలు వేదాలు ఏముంటాయని చెప్పేసి చెట్టు కట్టింది కాబట్టి ఇంత దూరం వచ్చి ఇక్కడ పని చేస్తున్నానంటే, సరే నువ్వు ఏం అలాంటి టెన్షన్ పెట్టుకోకు, చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటావు. ఇదిగో నేను చూడు సూర్యోదయం ముందు నేను ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉన్నానో నువ్వు అవన్నీ మర్చిపోయి సంతోషంగా నువ్వు పని మీద ఉండి డబ్బు సంపాదించేది ఆలోచించు, నువ్వు అనుకున్న కోరికలన్నీ నీకు తీరుతాయి అని చెప్పేసి ఆ వ్యక్తి పనికి వచ్చేటప్పుడు కూడా అతనికి కూడా చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ వచ్చి ఏమని మాట్లాడుతున్నా అంటే డబ్బు సంపాదించడానికి నేనైతే దగ్గర ఇక్కడ వచ్చేసాను, వచ్చిన తర్వాత డబ్బు మాత్రం సంపాదిస్తున్నాను, డబ్బు సంపాదించి ఇప్పటి వరకు నాకు అందరూ దేవుని దేవాళ్ళు అందరూ సపోర్టింగ్గా ఉన్నారు.
డబ్బు సంపాదించాను, ఇంకా కొంచెం డబ్బు సంపాదించాను, ఇంకొంచెం డబ్బు సంపాదిస్తే ఈరోజు నేను సగం డబ్బు సంపాదించినందుకు నన్ను ఒక యువరాజు లెక్క చూస్తున్నారు. ఇంకా డబ్బు సంపాదించినాక నాకు ఎంత ఉంటుందో, ఊరికే రాజుని అవుతానేమో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నా. నా భార్య ఎలా ఉందో ఏమో తెలియట్లేదు అని చెప్పి చాలా మట్టుకి టెన్షన్ చేసుకుంటున్నానండి. భార్య గురించి ఎవరికైనా ఉంటుంది కదండి, అట్లా అని. ఇక్కడ వచ్చి లాస్ట్కి ఏమని ఆలోచన చేస్తున్నానంటే, ఇక నేను డబ్బులో సంపాదిస్తానని చెప్పేసి అన్ని మాటలు ఆలోచన చేసుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు, మనకి అమ్మాయి తగిన అమ్మాయి కాదు, ఈ ఊరి మహారాజు బిడ్డే కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు నాయన, రేపు ఎటువంటి బాధలు తెస్తారో, నువ్వు ఎక్కడ వెళ్తావో మాకు తెలియదు, వద్దు మేము చెప్పిన సంబంధం చేసుకో అని ఒకసారి ఒక మాట అన్నప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు నిద్రలో. తెచ్చుకొని ఏమని చెప్పిందంటే, అమ్మ నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను కాబట్టి నేను ఆ అమ్మాయితో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటానని నేను అనుకుంటాను. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎంత దూరం వెళ్ళైనా, నేను ఏ పని చేయాలన్నా, ఏ డబ్బు సంపాదించాలన్నా ఆ మహారాజు కన్నా నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తాను, చాలా బాగుంటాను అని చెప్పేసి వాళ్ళ అమ్మలకి, వాళ్ళ భార్యకి మాట ఇచ్చిన మాటకి ఒకరోజు నిద్రలో ఆలోచనలు చేసుకుంటా ఆ దేవుణ్ణి దేవుని గుర్తు చేసుకొని, దేవుడా తండ్రి శివయ్య నీ ఆశీర్వాదాలు ఉండాలి, నేను త్వరలోనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి ఇంకేమంటున్నానంటే, ఇంకేంది నేను డబ్బు సంపాదించాను, డబ్బు సంపాదించిన తర్వాత ఇంకా డబ్బు తీసుకొని నేను బయలుదేరుతాను నా ఊరికి అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, నేను చాలా మటుకు డబ్బు సంపాదించాను, డబ్బు సంపాదించి నేను చాలా మటుకు డబ్బు సంపాదించి చేశాను కాబట్టి నేను ఇక ఈ డబ్బు తీసుకొని ఊరికి వెళ్తాను, ఊరికి వెళ్ళి ఫస్ట్ నా భార్యను కలుస్తాను అని చెప్పేసి బయలుదేరాడండి. అక్కడ అంతాను అందరూ ఆశీర్వాదాలు మీ ఉండేపటికే నేను ఇంత డబ్బు సంపాదించాను, నేను మహారాజు లెక్క ఉన్నాను కాబట్టి నేను తొందరలో వెళ్ళి నా భార్యని చాలా మట్టుకు కలవాలి అని చెప్పేసి అక్కడ రాజుని అడుగుతున్నాడు. సరే నువ్వు అక్కడ మీ ఊర్లో అనుకున్న మాట సాధించు, ఓకే, నువ్వు సాధించిన తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకో సరేనా అని చెప్తున్నారు. మీ అసంటోళ్ళు ఉంటే చాలా మట్టుకి అందరూ చాలా బాగుపడతారు, ఉంటాను అయ్యగారు అని చెప్పేసి ఆ డబ్బును పట్టుకొని బయలుదేరాడండి. ఇక్కడ భార్య దగ్గరకు వచ్చేసి ఏమని అంటున్నాడంటే, మీ నాన్నగారు అన్న మాటల కోసం నేను బాధపడతలేను, కేవలం మీ నాన్నగారు మన వేరే వేరే కులాలని చెప్పేసి మనం వేరే విచిత్రంగా మాట్లాడాడు, కానీ ఈరోజు మీ నాన్నగారి కన్నా ఎక్కువ డబ్బు సంపాదించాను, నేను ఒక మహారాజు లెక్క ఉన్నాను, ఒక ఊరిని కోరిన అంత నాకు డబ్బు ఉన్నది, అంత పలుకుబడి ఉంది, ఇదిగో నేను తెచ్చిన డబ్బులు తీసుకో అని కాఫర్స్ అని ఒక కప్స్ ఇస్తున్నానండి, బంగారు కప్లో ఎంత డబ్బు సంపాదించానని చెప్పేసి ఇచ్చేస్తున్నాడు భార్యకి. ఇంకేం టెన్షన్ లేవు, మనం సంతోషంగా ఆనందంగా ఉందామని చెప్పేసి చాలా మట్టుకి ఆ భార్యకి డబ్బు సంపాదించి తెచ్చిన తర్వాత అక్కడ చాలా హ్యాపీగా భార్య తీసుకుంటుంది. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావండి, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి భార్య చాలా సంతోషంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఏం ఆలోచన చేస్తున్నారంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఒకరోజు చాలా మట్టికి మన బాబుని చాలా చిత్రహింసలు పెట్టాడు, ఈరోజు మన బాబు అనుకోలేక ఎంతో పై ఎత్తున ఉన్నాడు, ఇక దొరగారికి ఏమని బుద్ధి చెప్తాడో అని మనకు అర్థం అవట్లేదు, ఇక మన బాబు గారు ఏమైనా ఎదురు తిరిగితే ఏమన్నా అంటాడో ఏమో, మనం ఏం చేద్దామండి, మనం వెళ్ళి అతన్ని క్షమించమని అడుగుదామా అంటే, పిచ్చిదానా, మన బాబు ఇప్పుడు ఒక ఊరికి రాజు అయిపోయాడు, మన బాబు 10 మందికి చెప్పే లెక్కలో ఉన్నాడు కాబట్టి మన బాబుని వెంటనే చూడాలి, ఇంత డబ్బు ఎలా సంపాదించాడు, ఎలా ఇచ్చేసాడు అని చెప్పేసి అడుగుదామని వెళ్తున్నారు తల్లిదండ్రులు. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు బయలుదేరారు కొడుకు దగ్గరికి. ఇక్కడ వచ్చేసి ఏం ఆలోచన చేస్తున్నాడంటే, అయ్యో నేను అనవసరంగా మాటలు అన్నాను అనేసి నేను కులం గురించి మాట్లాడినందుకు ఎంత నేను వేరే మాటలు అన్నా కూడా పట్టించుకోనని అన్నాడు.
కానీ నా మీది వేరే కులం, నాది వేరే కులం కాబట్టి నాకాడ డబ్బు ఉన్నదని తెలుసుకొని నేను అన్నాను. అన్న మాటలకి నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదించుకొచ్చాడు. ఇప్పుడు 10 ఊర్లకి రాజు అయిపోయాడు. నేను అతనికి ఎటువంటి సమాధానం చెప్పాలి అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు. కాబట్టేసి అతను ఏమంటున్నాడంటే, ఇక వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్తాడో, ఇక నేను క్షమించమని అడిగే పరిస్థితి తప్పితే నాకు ఏమీ లేదు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. నేను అన్న మాటలకి నా డబ్బు అహంకారంతో నాకు ఒకటే కూతురు అని చెప్పేసి లేని మాటలు రెచ్చగొట్టాను. కాబట్టి వచ్చిన తర్వాత నా నెత్తిన పెట్టుకుంటాను ఈ కప్స్ అన్నీ, ఇంత బంగారం, ఇవ డబ్బులన్నీ అని చెప్పేసి అతను చాలా ఆలోచన చేసుకొని, నేను అనరాని మాటలు అన్నాను. వేరే మాటలన్నా వేరే తీరు ఉంటుండనేమో. నేను చాలా రెచ్చగొట్టాను. ఏం చేస్తాను, ఇక గమ్మున కూర్చొని వచ్చినాక అతన్ని క్షమించమని అడుగుతాను అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మనిషిని రెచ్చగొట్టిన తర్వాత ఆలోచన చేస్తే అలానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎంతైనా మా మామగారు, అతను ఈ ఊరికి మహారాజు. మాకు లేనప్పుడు చాలా సంతోషంగా అందరికీ, ఊర్లో అందరికీ అన్ని విధాలుగా సహాయం చేశాడు. చెప్పుడు మాటలు వినేసి ఇక మీ కూతురు తక్కువ కులముని చేసుకుంది, అయినా సరే ఉన్న కాడికి వాళ్ళు ఎంతో సంపాదించుకొని వ్యవసాయం చేసుకొని చాలా మట్టుకు బతుకుతున్నారు అని చెప్పేసి మా మామయ్యకి చెప్పుడు మాటలల్లా మా మామయ్య నా గురించి వేరే విధంగా కులం గురించి డబ్బుందా అంతస్తుందా అని ఆలోచన చేసి తిట్టాడు. కానీ మా మామయ్య తిట్టిన మాటలు కూడా ఈరోజు నాకు ఎంతో గొప్పగా పనిచేశాయి. నేను ఇప్పుడు 10 ఊర్లకు ఒక రాజుని అయిపోయాను. మా మామయ్యకి చాలా గొప్పవాడు అయిపోయాను. మా మామయ్య దగ్గరికి పోయి నేను నిలదీసుడు అవసరమా? ఎంతైనా నాకన్నా గొప్పవాడు. నేను అలాంటి నిర్ణయం తీసుకోను. దేవుడు అన్నట్టు ఉంటే అతనే క్షమిస్తాడు అని చెప్పేసి చిన్న ఆలోచన చేస్తున్నాడు. ఎవరికైనా ఇంత మంచి మనసు ఉంటుందండి? ఉండేది. ఎందుకంటే ఇంత డబ్బు సంపాదించినా కూడా ఆయనకి వాళ్ళ మామని అలా అనకూడదు, నాకు ఈరోజు డబ్బు సంపాదించానని చెప్పేసి ఆలోచన మీద చాలా మటుకు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ అతను. ఇక్కడ వచ్చేసి ఇక ఏమైనా ఆలోచన చేస్తున్నాడంటే, ఇక అర్థం చేసుకున్నాడు. ఇక పక్క వాళ్ళు ఇట్లా అందరూ ఏం చెప్తున్నారంటే, మీ అల్లుడు నువ్వన్న మాటలకి, నువ్వేంచిన మాటలకి అన్నీ కాబట్టి నీ దగ్గరికి వచ్చి ఎంతో నిలదీద్దామని అనుకున్నాడు. కానీ అందరు అన్న మాటలకి నువ్వు చెప్పుడు మాటలు విని చేసి మీ అల్లుడిని లేనిపోని మాటలు అన్నావు. కానీ మీ అల్లుడు ఈరోజు 10 రాజ్యాలకు చెప్పేంత ప్రయోజకుడు అయ్యాడు, అంత డబ్బు సంపాదించాడు. నీకన్నా ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి 10 ఊర్లకి 10 రాజు లెక్క అయిపోయాడు. ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీకు సమాధానం చెప్పేంత ఉన్నది. కానీ నీకు సమాధానం ఎందుకు చెప్పా అంటున్నాడంటే, ఎంతైనా మా మామగారు ఈ ఊర్లో కొద్ది రోజులు అందరికీ సహాయం చేశాడు. మహారాజు లెక్క బతికాడు. నేను మా మామగారిని పోయి అనుమానంగా మాటలు అనను, చేయను. నా భార్యకు కూడా చెప్తాను, మీ నాన్నగారు అన్నారని చెప్పేసి నువ్వు ఎటువంటి మాటలు అనకూడదు. ఆయన చెప్పుడు మాటలు పట్టుకొని అన్నాడు. ఈరోజు ఆ మాటలే మనకి ఎంతో గొప్పతనం చేసి నేను ఇంత 10 ఊర్లకి ఒక రాజుని అయ్యాను. అర్థమవుతుందా? నువ్వు మీ నాన్నని ఏమనద్దు అనని అతను చెప్పిన మాటలు వేరే వ్యక్తులు వచ్చి అతనికి చెప్తుంటే అతన్ని విని ఏమంటున్నాడు, నేను చెప్పుడు మాటలు విని వాళ్ళని అనవసరమైన మాటలు అన్నాను అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. కానీ ఆ మాటలు మట్టుకైతే ఆయనకు చాలా మటుకు పని చేసేవి. ఎందుకంటే కొంతమంది చెప్పుడు మాటలు అంటే ఆ చెప్పుడు మాటలు విని వాళ్ళ అల్లుడిని తిడితే మాత్రము వాళ్ళ అల్లుడు ఎంత చెత్తుకొద్దు వెళ్ళి అతనికన్నా 10 రెట్టింపులు 10 మాటలు సంపాదించుకొని 10 రాళ్ళు సంపాదించుకొని చాలా గొప్పవాడే 10 ఊర్లకు ఒక రాజు లెక్క తయారాడు. కాబట్టి ఫ్రెండ్స్, దీంట్లో అర్థమైంది ఏమంటే, మన ఒక ఇద్దరు వ్యక్తులు మన వెనుక ఒక వ్యక్తి మన థర్డ్ పర్సన్ ఉంటాం కదండి, అందులో ఎవరో ఒకరు చెడగొట్టే వాళ్ళు ఉంటే మాత్రము ఇలాంటి మాటలు తిన్న వాళ్ళు చాలా మట్టుకు చాలా గొప్ప స్థితిలోకి వస్తారు, చాలా గొప్పగా సంపాదిస్తారు, బాగా ఉంటారు. వాళ్ళ మామ కూడా చాలా చిన్నతనంగా అయిపోయాడు. ఇక నేను ఏమీ అనను, నా అల్లుడే నేను క్షమించింది అనుకొని కిందికి నాలుగు ముఖం వేసుకొని ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్.
చెప్తాను మీకు. ఇక్కడ వచ్చి దీంట్లో వచ్చిందంటే ఏంటంటే నేను చెప్పిన ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏమని వచ్చిందంటే వాళ్ళ కూతుర్ని కాదని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకొని ఎంతో ఉన్న కాడికి వ్యవసాయం చేసుకుంటా సంతోషంగా కూతురు చేసుకుంటున్నాడు. నేను ఒక మహారాజు బిడ్డను చేసుకున్నాను ఊర్లే. అతను 10 మందికి సహాయం చేస్తాడు, 10 మందికి ఎటువంటి సహాయమైనా చేస్తాడు. అతను చాలా మందికి 10 మందికి అన్నం పెట్టేవాడు. నేను అటువంటి కూతుర్ని చేసుకున్నాను కాబట్టి చెప్పుడు మాటలు వినేసి మా మామయ్య కులం గురించి వేయించి నన్ను చాలా చిత్రహింసల మాటలు అన్నాడు. అన్న కూడా మా మామయ్య వాళ్ళ మాటలు విని చాలా మట్టుకు అన్నాడు. వాళ్ళు అన్న మాటలకి నన్ను ఊరి నుండి చివరిలో వదిలేస్తానని చెప్పాడు. కానీ నేను నా భార్యకు ఒక గట్టి ధైర్యం చెప్పేసి నేను బయటికి వెళ్ళాను. ఆ డబ్బు విలువ ఏంటంటే చాలా సంపాదించిన తర్వాత నన్ను ఊర్లో అందరు ఏమంటున్నారు ఈరోజు, మీ మామయ్య కాడికి నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు కూడా మహారాజువే. ఈరోజు కులంతో తలంతో ఎటువంటి పని లేదు, నువ్వు డబ్బు సంపాదించినావు కాబట్టి సమానంగా ఉన్నావు కాబట్టి ఈరోజు నువ్వు మీ మామయ్యతో చాలా సమానంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే డబ్బుకి ఇంత వాల్యూ ఉంటుందా? డబ్బు ఉంటే కులాలు వేదాలు చూడరు, డబ్బు లేకపోతే కులాలు వేదాలు చూస్తారా మీరు? ఇలాంటి వాళ్ళు మీరు ఉంటే ఎంత, లేకుంటే ఏంది? కానీ ఒకళ్ళని నాశనం చేయాలని కోరుకొని లేనిపోని మాటలు చెప్పేసి మీరు ఇదిగా ఉంటే ఏ రోజు బాగుపడరు, చేయరు అని చెప్పేసి అతను గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు నా అక్కడ డబ్బు ఉందని చెప్పేసి మా మామయ్యని నన్ను ఒకే రకంగా పోలుస్తున్నారు. నా అక్కడ డబ్బు లేని రోజు మాత్రం మా మామయ్యని నన్ను దూరంగా చేశారు. మా మామయ్యకి చెప్పుడు మాటలు బాగా చెప్పారు. కులం వాడిని లేనివాడిని చేసుకుంది అని చెప్పేసి చాలా మట్టుకు చాలామంది విడదీయాలని చూశారు. కానీ ఈరోజు నేను డబ్బు సంపాదించుకొని రాగానే నా మామయ్య నేను ఒకటే సమానం అని చెప్పేసి ఎలా అంటున్నారు? ఎలా సమానంగా అవుతామనంటే ఒక అతను ఉండి నిన్ను కోసిన అదే రక్తం వెళ్తుంది, నన్ను కోసిన అదే రక్తం వెళ్తుంది, మనమందరం ఒకటే కులం వాళ్ళము, ఆ మాటలు పట్టించుకోకండి అని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు. కాబట్టి అతను అంటున్నాడు, డబ్బుకున్న విలువ మనుషులకి కులంకి లేదు కాబట్టి ఈరోజు డబ్బుకే విలువిస్తారు కాబట్టి చెప్పుడు మాటలు విని డబ్బుకు విలువిస్తారు కాబట్టి డబ్బు ఉంటే ఎంత రాజునైనా కిందికి దించి ఎంత లేనోడైనా సరే డబ్బు సంపాదిస్తే వాడిని అంత పైకెత్తు ఎదిగించి ఈరోజు ఒక స్థాయిలో చూస్తారు. కాబట్టి నాకు చాలా అర్థమైంది. ఇంక మీట ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదు అనేది చాలా ఆలోచన చేసుకుంటాను. ఈరోజు నన్ను మా మామగారితో పోలుస్తున్నారంటే ఎంత విచిత్రమైన మనసులు అని చెప్పేసి నాకు చాలా ఆలోచన వచ్చేసింది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా మట్టుకు ఇలాంటి మనము కాదనే అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా చాలా మట్టుకి వింతలేని మాటలని, విచిత్రమైన మాటలని, మనని చూది లెక్క కుచ్చి మాటలు అనేసి విడదీయాలని ఎంతో ప్రయత్నం చేస్తారు మనం ఇష్టపడ్డ అమ్మాయిలని. కాబట్టి ఎవరు మాటలు వినకుండా మనం ఏదో ఒక సంపాదన మీద పడేసి వాళ్ళకన్నా గొప్ప సంపాదించుకొని కులం తలం మాట్లాడకుండా నోరెత్తకుండా మనం డబ్బు సంపాదించి ఒక మనం హోదాలో ఉంటే మాత్రం అప్పుడు మనల్ని అందరిని ఒకటే అంటారు. ఈరోజు చూసారా ఫ్రెండ్స్, నన్ను ఏమంటున్నారంటే నేను డబ్బు సంపాదించాను, చాలా మట్టుకి 10 ఊర్లకు రాజునయ్యాను, నేను ఒక మహారాజు లెక్క అయిపోయాను, నేను కొంచెం డబ్బు చూపెట్టేసరికి మీ మామగారికి నీకు ఏం తేడా లేదు, అందరం ఒకటే జాతి వాళ్ళము, ఒకటే కులం వాళ్ళం అని చెప్పేసి సమానంగా నాకు మహారాజు లెక్క నన్ను ఊర్లో చూస్తున్నారు. కాబట్టి మనం చెప్పుడు మాటలు మాత్రం వినొద్దు, మనకు ఆలోచించింది మనం చెయ్యాలి. మనం పెద్దవాళ్ళ అమ్మాయినైనా సరే లేని వాళ్ళ అమ్మాయినైనా సరే మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు మనం రెచ్చగొట్టే మాటలు అన్నప్పుడు అమ్మాయిలను వదులుకోకుండా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ముందుకెళ్ళి వాళ్ళకన్నా ఎక్కువ డబ్బు సంపాదించి మర్యాదలు సంపాదించుకొని వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మనం చాలా సంతోషంగా బతకాలి. ఆ తర్వాత కులాలు వేదాల గురించి ఎవరు మాటలు వెత్తరు. అసలుకి ఆ మాట కూడా వాళ్ళకు మాట్లాడే అధికారం ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మాత్రం అందరూ అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుపడతారు. ఇక మన గురించి మాట్లాడే అధికారం ఇంకా ఎవరికి ఉండదు, అటువంటి ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఇది నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి రియల్గా అయినా చెప్తున్నానండి.
ఇప్పుడు ఒక లేనింటి అమ్మాయిని మనం పెళ్లి చేసుకొని వస్తే 10 మంది వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్తున్నారంటే మీకు చాలా డబ్బు ఉంది, ఎటుగాని అమ్మాయిని తెచ్చుకున్నాడు. అదే మీ కులం అమ్మాయిని చేసుకుంటే చాలా డబ్బు వస్తుండే, బంగారం వస్తుండే, 10 లక్షలు వస్తుండే, 10 తులాల బంగారం వస్తుండే, 20 తులాల బంగారం వస్తుండే. ఊర్లో చాలామంది పెద్ద మనుషులు చాలా మంచిగా అంటుండే, ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు అమ్మాయి ఈమెని, ఇది ఎటువంటి మీ కులం కాదు, మీ తలం కాదు, డబ్బు లేదు ఏం లేదు, అనవసరంగా మీ ఇంట్లో డబ్బు ఉంది, చాలా మట్టుకు వచ్చి చాలా సంతోషంగా ఎంతో ఇదిగా ఉంటుంది, బతుకుతుంది అని చెప్పేసి చాలామంది చెవులు కోరుకునే వాళ్ళు కూడా ఈరోజు లైఫ్లో రియల్గా కూడా ఉన్నారండి. 100% ఉన్నారు. ఇప్పుడు ఉండే జనరేషన్లో కూడా అలా జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఇతను ఆలోచించినట్టు చాలా మట్టుకి చాలామంది ఆలోచించారనుకోండి, మనం ఇంకొకరికి వేలెత్తి చూపెట్టకుండా మనం ఇష్టపడిన అమ్మాయిని పేదింటికెళ్ళి తెచ్చుకుంటాము, గొప్పింటికెళ్ళి తెచ్చుకుంటాము. వాళ్ళ అన్న మాటకి మనం సమాధానం చెప్పి అసలు వాళ్ళకన్నా ఎక్కువ ఒక మెట్టు ఎక్కువనే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. అలా పేరు తెచ్చుకొని అలా ఉంటే ఈరోజు అందరూ సైలెంట్ అయిపోయారు. అతని ఊర్లో ఈరోజు పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ దేవుడు ఆశీర్వాదాలు అలానే ఉండాలని చెప్పేసి చెప్పుడు మాటలు మాత్రం వినకుండ్రి. ఇటు మనకి ఎవరైనా ఏదన్నా అంటే మనం అది వదిలేసి ఈయనట్టు ఉండేసి మనం ఏ విధంగా పైకి రావాలి, ఏ విధంగా వాళ్ళ నోర్లు మూపియాలని చెప్పేసి కులం తలం గురించి డబ్బు గురించి వెతకకుండా వాళ్ళని ఏ విధంగా నోరు మూపేయాలని ఆలోచనతో మనం చాలా ముందుకు వెళ్ళి ఒక ప్రయత్నం చేసి ఉంటే మాత్రం చాలా బాగుపడతాం ఫ్రెండ్స్. ఉంటాను, నేను మీ మౌనికని. వీడియో మాత్రం పూర్తిగా నచ్చిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.